గుంటూరు జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టరేట్లో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. శంకర్ విలాస్ వంతెన డెమాలిష్ చేసే బాధ్యతను ఓ ఏజెన్సీకి అప్పగించామని తెలిపారు. ఫ్లైఓవర్కు సంబంధించిన పెండింగ్ భూసేకరణ వేగవంతం చేస్తామని చెప్పారు. నంది వెలుగులో ఫ్లై వంతెన పనులు పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభిస్తామని తెలిపారు. పలకలూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబీ పనులు ఫిబ్రవరి-మార్చి నెలల్లో ప్రారంభం కానున్నాయని చెప్పారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో చాలా రైల్వే రిలేటెడ్ వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్స్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ రైల్వే బ్రిడ్జెస్, కొత్త రైల్వే బ్రిడ్జెస్, అదే విధంగా కొంతమంది ప్రయాణికులు అడిగినటువంటి కొత్త ట్రైన్స్, ఇవన్నిటి మీద ఈ రోజున సికింద్రాబాద్ నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే అధికారులు అందరూ వచ్చారు. దాదాపుగా 2 hours రివ్యూ చేశాం. ఇందులో 1 by 1 తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్ కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతా ఉంది. ఫైనల్ గా దీనికి టోటల్ గా 500 tons లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడ్, ఇంకొక సైడ్ 300 tons లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రెయిన్, ఈ 3 క్రెయిన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్ లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. అదే విధంగా ఆ బ్రిడ్జ్ కి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు. ఇంకా రైల్వేలో ఒక్కటే పెండింగ్ ఉంది. ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర, దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది అంతా క్లియర్ చేసుకొని. సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతా ఉన్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఇంకా ఓన్లీ మనకు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. దానికి కూడా కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసు జాయింట్ కలెక్టర్ గారిని ఇవ్వమన్నాం. 90 days లో అది తీసుకోవటానికి. ఈలోపు ఎమ్మెల్యేలు కానీ, రాజా గారు కానీ, మేయర్ గారు, అందరూ కమిషనర్ గారు వాళ్ళతో కంటిన్యూస్ గా మాట్లాడి ఎంతవరకు సాధ్యమైన వరకు సామరస్యంగా తీసుకోవడానికి ట్రై చేస్తాం. తర్వాత రెండోది నంది వెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి టోటల్ 16 ఈ స్లాబ్స్ పెండింగ్ ఉంటే 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 11 పెండింగ్ ఉన్నాయి. ఈ 11 కూడా జూలై 30th 2026 కల్లా కంప్లీట్ చేసి ఆగస్ట్ 1st week లో ఓపెన్ చేయాలనేది కాంట్రాక్టర్లు అందరూ ఒప్పుకున్నది. అది హడ్డిల్స్ లేకుండా ముందుకు వెళ్తా ఉంది. తర్వాత పెదపలకలూరు LC number 6 January 15th కి ఈ టెండర్స్ అయిపోయినాయి. January 15th కి దానికి అవసరమైతే January 15th కి టెండర్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఫైనలైజ్ చేస్తారు. అక్కడ మాకు 2.5 acre ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఉంది. అది జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తా అన్నారు. ఇది February 1st week లో శంకుస్థాపన పెట్టుకోవాలనేది మా ఉద్దేశం. LC number 3 ఇన్నర్ రింగ్ రోడ్, ఇది కూడా టెండర్ January 15th కి వెళ్తుంది. ఎందుకంటే ఒరిజినల్ గా ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నీ 7-8 months బ్యాక్ మనకి శాంక్షన్ వచ్చినా కూడా ఒరిజినల్ ఇన్నర్ రింగ్ రోడ్డుది చాలా కరువుగా ఇచ్చారు వీళ్ళు డిజైన్. అయితే దీన్ని సికింద్రాబాద్ రైల్వే అధికారులు అంత కర్వ్స్ ఉంటే కరెక్ట్ కాదు, మళ్ళీ రీడిజైన్ చేయమంటే మొత్తం బ్యాక్ టు స్క్వేర్ 1 వచ్చి ఇప్పుడు స్ట్రైట్ డిజైన్ ఇచ్చారు సాధ్యమైనంత వరకు. దానివల్ల ఇది లేట్ అయింది. దీన్ని కూడా టెండర్ January 15th కాల్ ఫర్ చేస్తారు. March 3rd or 4th week కి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేయబోతోంది దీంట్లో. దీనికి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఒక 2 acres ఇష్యూ ఉంది. అది కూడా జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తారు. తర్వాత LC number 14 మంగళగిరి నిడమర్రు, దానికి 2 acres ల్యాండ్ అక్విజిషన్. అది యాక్చువల్ గా ఏప్రిల్ ఎండింగ్ కి గానీ భూమి పూజ అవ్వదని చెప్తా ఉన్నారు. దానికి ఇంకా చాలా వర్క్ ఉంది. శ్యామలా నగర్ లో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం కాకపోయినా చాలా కన్స్ట్రక్షన్స్ అన్ని పోతాయి కాబట్టి వాళ్ళకి ఏ ల్యాండ్ కావాలనేది జాయింట్ కలెక్టర్ గారికి ఆ డీటెయిల్స్ ఇస్తా అన్నారు. 1 week లో ఇస్తే మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియర్ చేశాక మాత్రమే వాళ్ళు టెండర్స్కి వెళ్తా అన్నారు. ఎందుకంటే డిస్ట్రక్షన్ దగ్గర ఎక్కడన్నా అడ్డు తగిలితే ఇబ్బంది అవుతుందని. సో అది కొంచెం డిలే అవుతా ఉంది మన ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే విధంగా. ఇవి కాకుండా నెహ్రూ నగర్లో ఒక ROBకి అడిగాం, రిక్వెస్ట్ పెట్టాం, అది చేస్తా అన్నారు. సంజీవయ్య నగర్ దగ్గర కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది, దాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాం, దానికి సపరేట్గా రివ్యూ తీసుకుందామని. అదేవిధంగా మొండి గేట్ దగ్గర డ్రైనేజ్ కి నజీర్ గారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. దానికి 6 to 8 crores వర్క్ శాంక్షన్ అయింది. అది కూడా టెండర్లు ఇవన్నీ ఎస్టిమేట్ చేయడానికి ఇంకో 2 to 3 months పడుతుందని చెప్తా ఉన్నారు. దానికి వాళ్ళకి less than 50 members వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే బిజినెస్ వైబిలిటీ కాదు కాబట్టి ఇవి చేయలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరన్నా మాకు అంటే రిపీటెడ్ గా వీటి గురించి వస్తా ఉన్నాయి రిక్వెస్ట్లు. మీ అందరికి మేము చెప్పేది ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళైనా కూడా కమర్షియల్ వైబిలిటీ ఉంటేనే చేయగలుగుతారు. కమర్షియల్ వైబిలిటీ లేనప్పుడు చేయటం కష్టం. అయినా కూడా ఇంకొకసారి డిమాండ్ ఎస్టిమేషన్ ఏదైనా పాసిబిలిటీ ఉందా అని అడిగాం. అవి కూడా చేస్తా ఉన్నారు.
ఇంకొకటి పండగ సీజన్ లో స్పెషల్ ట్రైన్స్ కావాలని అడిగాం. ఆ స్మాల్ పీరియడ్ లో దాన్ని డెఫినెట్ గా కన్సిడర్ చేస్తానని చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ మెజారిటీ వాటి మీద కొంత క్లారిటీ, ముఖ్యంగా శంకర్ విలాస్, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, శ్యామలా నగర్, వీటన్నిటికీ ల్యాండ్ ఎక్విజిషన్ జాయింట్ కలెక్టర్ గారు, ఆ కోఆర్డినేషన్, R&B అధికారులు, కొద్దిగా అక్కడక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి నందివెలుగు బ్రిడ్జ్ కి, దాని కోఆర్డినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.